నమస్తే నాగేశ్వర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు జగన్కు అత్యంత సన్నిహితులు ఒకటి సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అలాగే నాటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు సార్. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. సో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ కేసులో? ఎందుకంటే చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పట్లో. ఈ మద్యం కుంభకోణం జరుగుతోందని చెప్పి చాలా ఆరోపణలు చేశాయి అప్పటి ప్రతిపక్షం టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూడా. సో జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా అరెస్ట్ అవుతారా? అండ్ దీని ప్రభావం ఏంటి సార్? దీని పరిణామాలు ఎలా మారుతాయి? అంటే అరెస్ట్ అవుతారా లేదా అని జోసి చెప్పలేము. అయితే కావచ్చు. ఏముంది, ఇప్పుడు మన దేశంలో రాజకీయ నాయకుల అరెస్టులు కొత్త కాదు, బెయిల్లు కొత్త కాదు, ఆ కేసులు తేలకపోవడము కొత్త కాదు. ఇప్పటికి ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? 11 ఏళ్ళ కింద అనుకుంటా కదా అరెస్ట్ అయింది. ఏమైంది? ఇప్పటికీ మధ్యలో 5 ఏళ్ళ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఏమైంది? 1,00,000 కోట్ల కుంభకోణం, 43,000 కోట్ల ఆస్తుల్ని కూడా జప్తు చేశారన్నారు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు మామూలుగా లేవు కదా కేసులు. అందులో A1 జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకి పోయాడు. A2 విజయసాయి రెడ్డి రేపో మాపో బీజేపీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతుంది. సో ఇది ఆశ్చర్యం ఏమి లేదు. కేసులు ఇవన్నీ వాదనలు. అదకి సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ షిప్ సీజ్గా అయిందా? షిప్లో ఆ రైస్ పెట్టినోడు సీజ్ అయిందా? ఇదొక ప్రాసెస్, ఇది జరుగుతూ ఉంటుంది. ఇలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కాలేదా? ఇప్పుడు మనీష్ సిసోడియా అయితే అన్నేళ్ళు జైల్లో ఉన్నాడు, అంతకాలం జైల్లో ఉన్నాడు. ఏమైంది? అరవింద్ కేజ్రీవాల్ జైలుకి పోయింది. ఏమైంది? కవిత జైలుకి పోయింది. ఏమైంది? రేవంత్ రెడ్డి జైలుకి పోయాడు. ఓటు నోటు కేసు ఏమైనా అయిందా? ఏమైంది? ఓటు నోటు కేసు అని ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఓటు నోటు కేసు ఎక్కడుందో కూడా తెలియదు ఎవరికి. సో ఇవన్నీ రాజకీయ నాయకుల్లో 99% కేసులు. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యిండు. ఏమైంది? సో ఇవన్నీ కేసులు నడుస్తూనే ఉంటాయి. మనం పిచ్చోళ్ళని చేస్తూనే ఉంటారు. ఈ కాలం వీళ్ళు వాళ్ళ మీద ఆరోపించుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద ఆరోపించుకుంటారు. అల్టిమేట్లీ చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఏదో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు, మధు కూడా ఒకరు ఇట్లా అరెస్ట్ అయ్యారు. సీరియస్గా విచారణ పూర్తయి కన్విక్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాదాపు లేరు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇదంతా మనకు ఇన్ని కుంభకోణాల పేర్లు విన్నాం కేంద్రంలో. హవాలా కుంభకోణం, కామన్వెల్త్, మొన్న 5 ఏళ్ళ యూపీఏ పాలన, 10 ఏళ్ళ యూపీఏ పాలన పైన నరేంద్ర మోడీ ఊరు తిరిగి ఏంది చెప్పాడు? 2G కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఆదర్శ్ సొసైటీ కుంభకోణం. ఆయన ఆల్రెడీ ఇప్పుడు బీజేపీ నాయకుడు అయిపోయాడు. హేమంత్ విశ్వాసం మీద శారదా చిట్ కుంభకోణం, నారదా చిట్ కుంభకోణం. అసలు ఎన్ని లేవు దేశంలో కుంభకోణాలు. ఎవరికి ఏమైంది ఇంతవరకు? ఏ నాయకుడికి ఏమైంది అంటే దీన్ని బట్టి ప్రజలకు అర్థం కావాల్సిందంటే రాజకీయ నాయకులు చాలా తెలివిగానైనా అవినీతి చేస్తారు. 2 రాజకీయ నాయకులు అవినీతి చేయాలంటే అధికారులు, వ్యాపారులు ఈ లింక్ ఉండాలి. అంటే పొలిటీషియన్ ఒక్కడే అవినీతి చేయలేడు. పొలిటీషియన్, బిజినెస్ మెన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ ఉండాలి. అందువల్ల ఈ పొలిటీషియన్ మారుతాడు, బిజినెస్ మెన్, బ్యూరోక్రాట్ సేమ్ ఉంటారు కదా. సో అదే అధికారులు కదా ఎవరి ప్రభుత్వంలోనైనా. సో ఎవరి ప్రభుత్వంలోనైనా అదే అధికారులు కనుక లింకేజెస్ ఏముంటాయి. చాలా సందర్భాల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన తీవ్రంగా విమర్శించిన వ్యక్తుల్ని మళ్ళీ ప్రభుత్వాలు మారిన బ్రహ్మాండమైన పదవులు ఇస్తూ ఉంటారు. మీకు నేను శాసన మండలిలో ఉన్నప్పుడు ఒక IAS అధికారి పైన హైదరాబాద్ కలెక్టర్గా ఉండి ENT హాస్పిటల్ ల్యాండ్ గురించి పెద్ద విమర్శలు వచ్చాయి. ఫైలు కూడా ఆయన కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఫైల్ మాయం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. అన్నీ ఆయన మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పోస్టులో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పోస్టులో ఉన్నాడు. ఏమైంది? మళ్ళీ ఆ రోజుల్లో బీఆర్ఎస్ఏ విమర్శించింది, వేరే వాళ్ళు కాదు మళ్ళీ విమర్శించింది. ఆయన మీద మామూలు విమర్శలు చేయలే. సో ఆయన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన భూములు లావాదేవీలను విమర్శించిన వాళ్ళని భూములకే నాయకుని చేశారు. సో అందువల్ల ఎందుకు? సో ఆ అధికారం ఉంటేనే కదా మనకు అన్ని విషయాలు చెప్పేది. ఇప్పుడు ఏదైనా ఒక అధికారి అవినీతి పరుడైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అవినీతి పరుడు విమర్శిస్తారు, అధికారంలో వచ్చినప్పుడు తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే మరి ఆయనే కదా అన్ని సీక్రెట్ మెథడ్స్ చెప్పేది, ప్రొసీజర్స్ చెప్పేది, ఎట్లా సంపాదించాలనో. అందువల్ల రాజకీయాల్లో అవినీతి అనేది ఒకే తాను గుడ్డలు. రాజకీయ పార్టీలు కొద్దిగా కలర్లో అటు ఇటు ఉండొచ్చేమో, కానీ
అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రొటీన్గా. అందువల్ల చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏమైంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది, ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఏమైతే కొత్తగా ఏమైతే అంతకుముందు 16 నెలలు పోతుంది, ఇప్పుడు మళ్ళీ 16 రోజులు పోయేస్తారేమో. సో అందువల్ల ఇది ఒక వేదాంతంలాగా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇదే కదా. నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అవినీతి గురించి బీజేపీ మాట్లాడతారు. ఏ బీజేపీ నాయకుడు ఎన్ని రోజులు జైలుకి పోయిండు? చిదంబరం 3 రోజులు పోయినట్టున్నాడు, కార్తీ చిదంబరం 4 రోజులు పోయినట్టున్నాడు. ఎవరు పోయిన అవినీతి పనులు? సో అందులో మళ్ళీ బీజేపీలో చేరితే అసలు ఎట్లా పోరు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కీలక పాత్రధారులు అశోక్ చవాల్ లాంటి వాళ్ళు బీజేపీలో చేరి పార్టీ క్యాంపెయినర్లు అయ్యారు. సో ఏమవుతుంది, ఇవన్నీ మనము రాజకీయాల్లో చూస్తూనే ఉంటాము. కానీ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. అంటే దీని చుట్టూ తిరగాలి, ఓ జైల్లో ఉండి ఆ జైల్లో కొన్ని రోజులు ఉండాలి, కటిక నేలపైన నిద్రపోవడం, దోమలు కుట్టడం, ఎయిర్ కండిషనర్ లేకపోతే ఇబ్బంది పడడం, ఆరోగ్యం చెడిపోవడం, బరువు తగ్గడం, ఇవన్నీ మనం ఇంటూనే ఉంటాం. మళ్ళీ అల్టిమేట్గా ఏమవుతుంది? ప్రజలే పట్టించుకుంటలేరు రాజకీయ అవినీతిని. ప్రజలు రాజకీయ అవినీతి ఆధారంగా ఓట్లేస్తాను నాకు చెప్పండి. ఎందుకంటే కమిషన్లు తీసుకున్నారంట, వాళ్ళు ముడుపులు చెల్లి, అసలు ప్రజలే ముడుపు తీసుకుంటున్నారు. 3,000 2,000 తీసుకుని ఓటేస్తాను అనకూడదు, కానీ మాట అంటే ఫీల్ అవుతారు. కానీ ప్రజలేమైనా నిజాయితీ అందరని అన్నాను నేను, గణనీయమైన సంఖ్యలో అంటే గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఓటర్లలో ఒక పెద్ద సెక్షన్ డబ్బులు తీసుకొని ఓటేస్తాను కదా. ఇప్పుడు నీకు డబ్బులు ఎడుకలు వస్తాయి. ఇప్పుడు 2,000 రూపాయలు పంచుతారు ఒక కాన్స్టిట్యున్సీకి, అంటే ఎంత మామూలు 2,000 కోట్లు, 20 కోట్లు 30 కోట్లు పంచాలి. ఒక కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు అంటే 175 కాన్స్టిట్యున్సీలకు ఎన్ని కోట్లు ఖర్చు పంచాలి? 4,000-5,000 కోట్లు పంచాలి. ఎడుకలు వస్తాయి 4,000 కోట్లు. ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పేటెంట్లు తీసుకొని వస్తాయా? 4,000 కోట్లు ఎడుకలు రావాలి. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్నప్పుడు రావాలి, లేదా ప్రతిపక్షం ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాలి, తర్వాత అధికారులు సంపాదించుకోవాలి. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాడు అవినీతి పరుడు, వీళ్ళు అవినీతి పరుడు అంటే అవినీతి పరుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చిండ్రు, ఎక్కడికి తెచ్చి ఇచ్చిండ్రు డబ్బులు. అవి రాజకీయ అవినీతి లేకపోతే డబ్బులు పంచే అవకాశమే ఉండదు కదా. డబ్బులు పంచుతున్నారు కదా ఓపెన్గానే. సో డబ్బులు ఓపెన్గా పంచుతున్నారు, ఓపెన్గా తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటర్లు ధర్నాలు కూడా ఇస్తారు, రాత్రంతా తల తీసి పెడుతున్నారు లక్ష్మీదేవి రావాలని. సో ఇంత బహిరంగంగా ఓటర్లే డబ్బులు తీసుకున్నాక ఈ రాజకీయ నాయకులు మరి సంపాదించాల్సిందే కదా. అందులో దొరుకుతాయి, దొంగ దొరకబోతే దొర ఏముంది ఇలా. అందువల్ల ఇది మొదటి పార్ట్. అందువల్ల జగన్ అరెస్ట్ అవుతాడా? ఇవాళ సాక్షిలో చూశాను నేను, సాక్షిలో చర్చలు చూసినా కూడా జగన్ అరెస్ట్ అవుతాడని అనిపించింది నాకు. సో పేర్ని నాని మాట్లాడిన దాన్ని చూసినా, ఈవెన్ సాక్షిలో డిస్కషన్ చూసినా వాళ్ళకు కూడా గట్టి అనుమానం ఉన్నట్టు జగన్ అరెస్ట్ అవుతాడని. ఇక అరెస్ట్ అవుతే ఏంటి, సింపతి వస్తుందా? అరెస్ట్ అయితే సింపతి వస్తుందా? అటాక్ జరిగితే సింపతి వస్తుందా అనేది కేవలం దానిపైన ఆధారపడదు. మీకు కలిపిని ఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు మీద సింపతి రాలే. కానీ రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డికి భారీగా సానుభూతి వచ్చింది. అందువల్ల కొన్ని ఎప్పుడు సింపతి వస్తే రాదు అనేది ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ పైన ఆధారపడి ఉంటుంది. అవినీతి తీసుకోండి, మీరు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మామూలుగా సింపతి రాదు. అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కూడా ఉపయోగపడుతుందని అసలు కేజ్రీవాల్ డైరెక్ట్గా రెఫరెండంగా మార్చాడు. కేజ్రీవాల్ అవినీతి పరుడని మీరు అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది, లేదు అన్యాయంగా కేసులు పెట్టారు అనుకుంటే గెలిపించండి అన్నాడు. ప్రజలు ఏం చేశారు? ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడమే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యే కూడా ఓడించారు. అంటే ఏమన్నారు ప్రజలు? నువ్వు అవినీతి పరుడే అన్నారు. సో ఇది కేజ్రీవాల్ ఇచ్చిన ఆప్షన్. నేను అవినీతి పరుణ్ణైతే ఓడించండి, నేను నిజాయితీ పరుణ్ణైతే గెలిపించండి అన్నాడు. ప్రజలు మరి ప్రభుత్వాన్నే కాదు అతీషిని ఎమ్మెల్యేగా గెలిపించారు. మీకు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాను ఎమ్మెల్యే కూడా ఓడించారు. అంటే సింపతి రాలే కదా. అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది అనుకున్నారు, రాలే కదా. సో అంటే ఏంటి మరి ప్రాబ్లం ఎక్కడుంది? అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందా రాదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సింపతి వచ్చిందా? సింపతి వచ్చింది కనుకనే 2% ఓట్లతోనే ఓడిపోయాడు 2014లో. కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆ గ్యాప్లో వేరే పరిణామాలు జరిగాయి. అది రాష్ట్ర విభజన, హైదరాబాద్ లాంటి రాజధాని నగరం కోల్పోవడము, అనుభవం ఉన్న నాయకుడు కావాలి అనే ప్రజల్లో అభిప్రాయం కలగడం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదనే భావన రావడం, ఇవన్నీ డామినేట్ చేసే వరకు జగన్ 2014లో గెలవలేదు.
ఇవన్నీ డామినేట్ చేస్తుండకపోతే 2014లో గెలిచేవాడు జగన్. ఎందుకంటే 2% గ్యాప్ మీకు మోడీ ఫ్యాక్టరు, కేంద్ర ప్రభుత్వ సహకారం అనే ఫ్యాక్టరు, హైదరాబాద్ కోల్పోవడం పైన కన్సర్ను, ఇవన్నీ లేక రాష్ట్ర విభజన పట్ల ఆందోళన, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డామినేట్ చేసి 2014లో జగన్ పట్ల ఉన్న అరెస్టు వల్ల సానుభూతి కన్నా కూడా ఎక్కువైంది. 2019కి వచ్చారు, గెలిచారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే కాంటెక్స్ట్ ఏంటి? రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అంటే చిన్న వేరే కేసు అనుకండి, అది ఓటుకు నోటు. సో మరి ఈ ప్రాసెస్ ఏం చెప్తుందంటే, ఒక అరెస్ట్ పట్ల సానుభూతి రాజకీయ సానుకూలతను ఇస్తుందా, రాజకీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనేది ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్. అందుకే మీకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ప్రభుత్వం ఇతర ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు 2014లో జగన్మోహన్ రెడ్డి అరెస్టు 16 నెలలు జైల్లో ఉండడం పట్ల సానుభూతి ఉన్నా ఇతర ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చాయి. ఇంతకుముందు చెప్పినట్లు రాష్ట్ర విభజన, హైదరాబాద్ కోల్పోవడము, అనుభవజ్ఞుడు, పాలనా దక్షత ఉన్న ముఖ్యమంత్రి కావాలని కోరిక, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి కాదు, విభజిత రాష్ట్రం అనే భావన, ఇవన్నీ పనిచేసాయి. పనిచేసి చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి పెరిగిన సమయంలో అరెస్ట్ అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో అరెస్ట్ అయితే, ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో విపక్ష నేత అరెస్ట్ అయితే అది విపక్షానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరగక ముందు అరెస్ట్ అయితే ఆ ప్రభావం ఉండదు. ఎన్నికలకు ముందు అరెస్ట్ అయితే ప్రభావం ఒక రకంగా ఉంటుంది. ఎన్నికలు లాంగ్ టైం ఉన్నప్పుడు ప్రజలు మర్చిపోతారు, ఇతర ఫ్యాక్టర్స్ ముందుకు వస్తాయి. ఇతర ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చే వరకు చర్చ అంతా మారిపోతుంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కీలకం. అంటే ఇప్పుడు బహుశా జగన్ అరెస్టుకు ఎందుకు రంగం సిద్ధం చేస్తున్నారు? దీనికి కారణం ఏంటంటే ఈ 2 ఫ్యాక్టర్సే. ఒకటి, ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఏర్పడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి కొన్ని సెక్షన్లలో ఉన్నమాట నిజం. ఇలా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఉద్యోగాల కల్పన ఏంటి? ఇండస్ట్రీస్ వస్తున్నాయి అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ మీద ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? దానికన్నా ముందు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు. ఉదాహరణకు కొన్ని లక్షల మంది, వాళ్ళకు 10,000 ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. 10,000 కాదు, మీకు ఒక్కొక్కరికి 50,000 ఆదాయం ఇచ్చేలా మీ స్కిల్ పెంచుతా అన్నాడు. ఏమైంది? ఇప్పుడు వాలంటీర్ మాటలేదు, ముచ్చట్లేదు కదా. సహజంగానే వాళ్ళు అసంతృప్తి ఉండదా? రైతు భరోసా వేయలేదు, మీకు తల్లికి దీవెన వేయలేదు. సో ఇలాంటి అసంతృప్తి ఉంది, అనుమానాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు వెంటనే గద్దదించి జగన్ ఎక్కియాలన్న భావన ఏం లేదు. చంద్రబాబు నాయుడు వెంటనే గద్దదించాలి అనే భావన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే జగన్ లాభం. సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్, జగన్ను గద్దదించాలని ప్రజల్లో భావన ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అది పెద్ద ఎత్తున సానుభూతి అంశమైంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు గద్దదించాలన్న భావన లేదు. కొంత అసంతృప్తి ఉంది కొన్ని వర్గాల్లో, కొన్ని అంశాలపైన. కానీ ఇప్పటికీ రాజకీయ వ్యతిరేక ప్రభంజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తుందో అలాంటి స్థితి లేదు. అందువల్ల ఇది సానుకూల సమయము అరెస్ట్ చేస్తే అనేది ఒక క్యాలిక్యులేషన్. రెండో క్యాలిక్యులేషన్ ఏంటి? ఎన్నికలు దగ్గరలో లేవు, చాలా దూరం ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్ పట్ల సానుభూతి వచ్చినా ఒకవేళ అది 4 ఏళ్ళ దాకా సస్టైన్ కాదు. ఎందుకంటే ఈ లోపల అనేక ఇతర ఫ్యాక్టర్స్ చూపుతాయి. నేను ఇంతకుముందు చెప్పిన 2014 కన్నా ముందు జగన్ అరెస్ట్ ఫ్యాక్టర్ కన్నా ఇతర ఫ్యాక్టర్లు ఎలా డామినేట్ చేశాయో ఇప్పుడు కూడా ఇతర ఫ్యాక్టర్లు డామినేట్ చేస్తాయి ఎన్నికలు వచ్చే వరకు. సో అందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేసిన ఎన్నికల సమయానికి ఒకవేళ అది సానుభూతిగా ముందు ఉన్నా తర్వాత అది ఉండకపోవచ్చు. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో మీకు జరిగిన రాజకీయ పరిణామాలు కూడా కీలకం. ప్రజల్లో వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఏంటి అని రావడమే కాదు, పవన్ కళ్యాణ్ రంగంలో దిగడము, ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని స్టాండ్ తీసుకోవడము, వైసీపీ వ్యూహాత్మక తప్పిదము, అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య మైత్రి పెంచే రీతిలో
టీడీపీ జనసేనల మధ్య రాజకీయ సామాజిక సమీకరణలు వచ్చే రీతిలో ఇద్దరిని కలిపి అటాక్ చేశారు. తెలివిగా ఎవరు ఆ ఇద్దరిని కలిపి అటాక్ చేయరు. అందులో ఒకరిపైన ప్రధాన ప్రత్యర్థి ఎవరైనా గుర్తించి వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఇద్దరిని కలిపి కొట్టారు. కలిపి కొట్టాలి ఇద్దరు ఏకమైనరు. వాళ్ళిద్దరు ఏ స్థాయిలో ఏకమైనరు? బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త స్థాయి వరకు ఏకమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు కూడా జగన్ ఓడించడానికి పోతే నా సీటు పక్కపాటికి ఇచ్చిన మంచిదే, మిత్రపక్షానికి అనే దశకు తీసుకొచ్చుకున్నారు. సో ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా కారణమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త మిత్రపక్షం ఎవరు లేరు. ఎవరు జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా లేరు, కలుపుకోవడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు కూటమిలో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ కూటమి అనేది ఇప్పుడు టీడీపీతో బీజేపీ దూరం అవడము ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు అరెస్ట్ అయితే నష్టం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కూటమి బలంగా ఐక్యంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న భావన ప్రజల్లో ఇంకా రాలేదు. ఎన్నికలు 4 ఏళ్ళు ఉన్నది. ఇది రైట్ టైం కదా టీడీపీకి. ఈ 3 ఫ్యాక్టర్స్ రీత్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేస్తే లాభం ఉంటుంది అనేది తెలుగుదేశం వర్గాల అంచనా. దాంతోపాటు ఇంకొకటి ఏంటి, 2014కు ముందు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన సిస్టరు మదరు ఆయనతో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సతీమణి, రాజశేఖర్ రెడ్డి కూతురు. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు 10 ఇన్నేళ్ళు అయిపోయింది, దాదాపు పుష్కర కాలం అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి అనే సెంటిమెంట్ ఇప్పటికీ అంత ఫ్రెష్గా ఉండదు. అంటే రాజశేఖర్ రెడ్డి పైన ఉన్న అభిమానం వల్ల ఆయన సతీమణి రోడ్డు మీదకి వస్తే ప్రజలు భరించలేకపోయారు. వెల్లువలా వచ్చారు, మీరు చూడండి ఎక్కడ పోతే అక్కడ. సో విజయం వచ్చారు అని ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా జగనన్న వదిలిన బాణం రాజన్న బిడ్డను అంటూ షర్మిల వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ లేరు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేసే పనిలో బిజీగా ఉన్నారు. సో అదేంటి పవర్, గాయత్రి పవర్ కాదనుకుంటాను. సో పవర్ కంపెనీల షేర్ల కోవాల, సరస్వతి పవర్ షేర్ల కోవాల, ఇవన్నీ ఇట్లలో ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా రాజశేఖర రెడ్డి సెంటిమెంటు లేదు, చెల్లి లేదు, తల్లి పక్కన లేరు. ఇక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉండే కోటరీ అంటారు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే రాజకీయ వ్యవహారాలు నడపగలిగేటువంటి వాళ్ళెవరు మీకు? వాళ్ళు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఓ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఓ ధనంజయ రెడ్డి కావచ్చు, ఓ మిథున్ రెడ్డి కావచ్చు, ఓ అవినాష్ రెడ్డి కావచ్చు. వీళ్ళే కదా నడిపేదంతా. ఇందులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, అరెస్టుకు అవుతున్నారు. ఇక కొంతమంది రాజశేఖర జగన్ సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నారో లేరో అన్న అనుమానం మీద ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు వ్యవహారం నడపాలి కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇప్పుడు వైసీపీ వ్యవహారాలు నడిపే నాయకుడు ఎవరు? ఇక మిగిలింది ఎవరో ఒక భారతి గారు మాత్రమే. సో ఆమె రోడ్డు మీదకి వస్తే మరి నిరసనగా ఏ రకమైన సానుభూతి వస్తుంది? ఎందుకంటే ఆమె రాజకీయ వివాదాలు ఆమె చుట్టూ ఎలా మసులుకుంటాయి, ఇవన్నీ క్వశ్చన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు రంగంలో దిగితే సానుకూల అంశంగా మారింది. ఇప్పుడు మరి ఆ సానుకూలత ఉంటుందా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. సో అందువల్ల ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపడానికి చుట్టూ ఉన్న కోటరీ ఇబ్బందుల్లో ఉంది. అలాగే మా తల్లి చెల్లి అండలేదు, రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ లేదు. దాంతోపాటు పార్టీలో ఉన్న నాయకులు వ్యవహారాలు నడిపేవాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, అనాసక్తిగా యాక్టివ్గా లేరు, లేదంటే రాజీనామా చేసి జగన్ మీదనే బాణాలు వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి ఆల్రెడీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. పార్టీలో ఉన్న వాళ్ళపైన కేసులు, ఇప్పుడు గట్టిగా నిలబడే వాళ్ళ మీద కేసులు వేలాడుతున్నాయి. మన పేరు నాని పైన బియ్యం వేలాడుతున్నది, బియ్యం బస్తా. సో ఇలా మీకు ఆ రకమైనటువంటి ట్రెండ్ మీకు కనబడుతుంది. అందువల్ల ఇప్పుడైతే అప్రాప్రియేట్ టైం అని తెలుగుదేశం వర్గాల్లో వినిపిస్తున్న వాదన. మరి ఈ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మీకు అరెస్ట్ అవ్వటానికి ఉండే ఫ్యాక్టర్ చెప్పాను కదా, ఈ ఫ్యాక్టర్స్ రీత్యా చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని అనిపిస్తోంది. కానీ అవుతారా లేరా, అయితే బెయిల్ వస్తుందా లేదా, ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ తర్వాత చూడాల్సింది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తెలుగుదేశాన్ని
సమర్థించిన, వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాల్లో తీవ్రమైన అసహనం కూడా వ్యక్తమవుతుంది. అనేక అంశాలు అసహనం వ్యక్తమవుతుంది. ఇంకా పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయరేంటి, ఇంకా జగన్ దాకా ఎప్పుడొస్తారు, ఇంకా పేర్నాని సంగతి తేల్చరేంటి, కొడాలి అంటే ఆరోగ్యం బాగాలేదు కనుక ఆయన గురించి చర్చ లేదు. ఇంక మన అంతకుముందు చూసాం మీరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యేదాకా జనంలో ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు. సో ఈ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రెషర్ కూడా పెరిగింది. తెలుగు తమ్ముళ్ళ సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు ఎంతకాలం అని. మీరు అది టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో డిబేట్లు చూస్తున్నా మనకు అర్థమవుతుంది. టీడీపీ అనుకూల లేదా జగన్ వ్యతిరేక పత్రికల్లో పేజ్ వన్ చూసినా అర్థమవుతుంది మనకి ఈ అసహనం ఎలా వ్యక్తమవుతుంది అని. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లాభం తర్వాత సంగతి, అరెస్ట్ చెయ్యకపోతే నష్టం వస్తుందా అనే భావన కూడా తెలుగుదేశంలో ఉంది. అంటే మళ్ళీ కూడా చెప్తున్నా, అరెస్ట్ చేస్తే లాభమా తర్వాత సంగతి. అరెస్ట్ చెయ్యకపోతే చంద్రబాబు నాయుడును లోపలేసిన జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉపేక్షించాడు. ఇంతటి మెతక వైఖరా? చంద్రబాబు నాయుడు వదిలేసిన లోకేష్ ఎందుకు వదిలేస్తున్నాడు? లోకేష్ యువరక్తం కదా, మరి ఈయన ఎందుకు వదిలేస్తున్నాడు అనేటువంటి ప్రశ్నలు బలంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కూడా టీడీపీ వారు ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే కనీసం తమ శ్రేణులు సరిపోతాయి, సో కనీసం తమను అభిమానించేటువంటి జగన్ వ్యతిరేకించే సెక్షన్లలో కాస్త మనశ్శాంతంగా కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు బహుశా జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టే కనబడుతుంది. రైట్ సార్. ఇక తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన ఒక వ్యాఖ్య, మంత్రులు డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్కి అస్త్రంగా మారింది సార్. బీజేపీ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కమిషన్లు వసూలు చేసి అక్కడికి పైకి పంపిస్తూ ఉన్నారు, సూట్ కేసులు మోస్తూ ఉన్నారు అంటూ గతంలో కూడా చాలా ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలను బేస్ చేసుకుని ఇప్పుడు విమర్శల దాడిని మరింత పెంచారు. సో ఈ వివాదానికి కారణమైన మంత్రి కొండా సురేఖ బయట ఒకసారి ప్లే చేయండి. ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్షం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. రైట్, అంటే మీడియా వక్రీకరించింది, నేను అలా అనలేదు, దీన్ని ఎడిటింగ్ చేసి నా మీద బురద జల్లుతూ ఉన్నారు అంటూ కొండా సురేఖ మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది వినిపించండి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఎట్లా ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అతకబెట్టి మార్ఫింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళ నుంచి ఆశించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ 6 గ్యారంటీల విషయంలో కానీ ఈ బస్సు విషయం. అంటే మామూలుగా నేను మంత్రుడి కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలకు సంబంధించిన ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయి. మామూలుగా అంటే జనరలైజ్ చేసి అంటే మంత్రుల దగ్గరికి ఏదైనా ఫైల్స్ వెళ్తే డబ్బులు తీసుకుంటారు అన్నట్టుగా కొండ సురేఖ మాట్లాడారు అనేది చాలా మంది చెప్తారు. కాంగ్రెస్ నాయకుల వివరణ ఏంటంటే బీఆర్ఎస్ టైంలో ఇలా ఫైల్ వచ్చినప్పుడు మా డబ్బులు తీసుకునేవారు అని అన్నారు అని వాళ్ళ వివరణ అది. కానీ ఆ వీడియో చూస్తే ఆమె క్లియర్లీ అన్నారు. సాధారణంగా
నా దగ్గరికి మంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ వస్తాయి, మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తూ ఉంటారు అని. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని అన్నదా లేదా మనకు తెలియదు. సో బట్ ఏదున్నా ఇప్పుడు మనకు తెలుగు సినిమా పాట ఉంది, మీలో పాపం చేయని వాడు ఎవరు రాయితో కొట్టండి అని. రాజకీయాల్లో ఇదంతా తెలియంది ఎవరికి. నేను ఇంతకుముందు అదే అన్నా, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇందులో చేయండి ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేను తన వైపు తిప్పుకోవడానికి ఆయన డబ్బులు ఇచ్చాడని. మరి మిగతా పార్టీల వాళ్ళు ఎట్లా తిప్పుకుంటున్నారు ఎమ్మెల్యేని? ఇది దేశమంతటా పార్టీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరతలేరా? వీళ్ళంతా ఎట్లా చేరుతున్నారు? దేశం కోసం, అభివృద్ధి కోసం చేస్తారని కహానీలు చెప్తారు. మనకు తెలియదా? ఎందుకు చేరుతారు? డబ్బుల కొరకు చేరుతారు. ఇక వేరేది ఏమున్నది అలా? కాంట్రాక్ట్ల కొరకు, ఆస్తుల కొరకు, రకరకాల వ్యక్తిగత అవసరాల కొరకే చేరుతారు. ఇలా సైద్ధాంతికంగా ఏమున్నది? మళ్ళీ ఈ రాజకీయ ఫిరాయింపుల ప్రతి ఒక్కటి అవినీతితో జరిగేది, అందులో అనుమానం వెళ్ళలేదు. అది ఏ రకమైన అవినీతి? క్యాష్ అండ్ క్యారీనా, లేదు పోస్ట్ వల్ల అధికార పదవి కొరక నిస్వార్థంగా అయితే జరగవు రాజకీయ ఫిరాయింపులు. 99% రాజకీయ ఫిరాయింపులు అవినీతి ఫిరాయింపులే. పదవి కొరకో, పైసల కొరకో, ఏదో ఒక దాని కొరకు. అందువల్ల ఇందులో ఓటుకు నోటైనా ఊళ్ళో ఏమైంది, వీడియో ఎవిడెన్స్ వచ్చే వరకు సో చర్చ వచ్చింది. కానీ ఏం చేయగలిగారు? ఏం చేయలేదు కదా. ఏమైంది? నథింగ్ హ్యాపెండ్. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఇన్నేళ్ళు ఆ కేసు అయినాక ఎన్నేళ్ళు ఉన్నారు తర్వాత కూడా మరి ఏం జరగలే కదా, నథింగ్ హ్యాపెండ్ కదా. సో అందువల్ల ఇక్కడ మంత్రులు కూడా అంతే, కమిషన్లు తీసుకుంటూ దొరికిపోతే వాడు దొంగ. మీకు గుర్తుండే ఉంటుంది బంగారు లక్ష్మణ్, బీజేపీ నాయకుడు. ఆయన ఎంత పాపం ఎందుకంటున్నా అంటే 100 కోట్లు కమిషన్లు తీసుకున్న రోజుల్లో ఆయన ₹1,00,000. ఆ మేరకు అందుకే సానుభూతి నాది. సో ఏమైంది బాబా, ఆయన క్యారీరే అయిపోయింది. ఆయన బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, దేశ రాష్ట్రపతి అయ్యేవాడు, గ్యారంటీగా రాష్ట్రపతి అయ్యేవాడు. సో భారతదేశ రాష్ట్రపతి అయ్యేవాడు బంగారు లక్ష్మణ్. ఆ ఒక్క టెహల్కా వాళ్ళది ఒక స్టింగ్ ఆపరేషన్లో ₹1,00,000 అడిగాడు అని. ఆయన నేను పార్టీకి డొనేషన్ అడిగినా అని ఆయన అంటాడు. బట్ ఏదైనా అడిగాడు, ఆన్ స్టేప్ దొరికాడు. ఏమైంది? ఆయన క్యారీర్, పొలిటికల్ క్యారీర్ 0కి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి కావాల్సిన వాడు అడ్రస్ లేకుండా అయ్యాడు. సో అందువల్ల ఇదంతా ఏంటి? ఇప్పుడు కొండా సురేఖ మాటలు బయటకు వచ్చాక చర్చ. పోనీ కొండా సురేఖ అనలేదనుకో, దేశంలో మంత్రులు ఎవరు కమిషన్లు తీసుకోరా? మంత్రులు ఎవరు డబ్బులు తీసుకోకుండా క్లియరెన్స్లు ఇస్తున్నారు ఆ ఫైళ్ళు? నా గుణమే చేసుకొని చెప్పండి. ఏ రాష్ట్రంలో మన వేరే రాష్ట్రాలు పక్క పెట్టండి, మన దగ్గర ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కానీ ఫైళ్ళు క్లియర్ చేసేటప్పుడు మా డబ్బులు అస్సలే ముట్టకుండా ఎంతమంది చేస్తున్నారు పనులు? చేస్తున్న డబ్బులు ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలకు ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక ఎమ్మెల్యే 30 కోట్లు 40 కోట్లు ఎన్నికలు వస్తాయి ఖర్చు పెట్టడానికి. డబ్బులు ఎవడన్నా సొంతగా సంపాదించే డబ్బులు ఖర్చు పెడతారా? ఇప్పుడు 120 కోట్ల సీట్లకు ఇప్పుడు మనమే చూసాం కదా, మునుగోడు 100 కోట్లు కదా ఖర్చు పెట్టిందని. 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదని చర్చ నడిచింది కదా. బీజేపీ నాయకుడు రఘునందన్ రావు బహిరంగానే చెప్పాడు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టినా మేము ఓడిపోయినాం, అమిత్ షా వచ్చినా ఓడిపోయినాం, నా దుబ్బాకలో గెలిచామని అనలేదా? సో అందువల్ల ఇది బహిరంగమే కదా. 100 కోట్లు ఎన్నికలు వస్తాయి ఇక్కడ డబ్బులు. ఒక్క ఉప ఎన్నికల్లోనే 100 కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఎన్నికలు వస్తే డబ్బులు అంటే కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్స్ అని చెప్పుకున్నాం కదా మునుగోడు. ఏమైంది దానికి? వితిన్ ఒక 6 నెలల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ అంత అయిపోయింది కదా. ఈ లోపల 100 కోట్లు ఖర్చు అయింది కదా. అందువల్ల ఇది రాజకీయాల్లో ఉన్నటువంటిది. ఇందులో కొండా సురేఖ ఏదో తెలియంది, ప్రజలకు ఇంతవరకు వినంది, ఏదో రహస్యం చెప్పారనేది నిజం కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బయటలో ఉంది కనుక చర్చ నడుస్తుంది, బయట లేకపోతే చర్చ నడవదు, ఇంతే తప్ప ఇంకేముంది అందులో. ఇక భారత్ పాక్ యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం అఖిల పక్ష ఎంపీలను వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది సార్. ఇప్పటివరకు మనం చూసాం పాకిస్తాన్తో కన్వెన్షనల్ వార్ మాత్రమే. సో దౌత్యపరమైన యుద్ధాన్ని పాక్పై చేయాలి అని చెప్పి భారత్ అనుకుంటోందా? దీని వ్యూహం ఏంటి సార్? అంటే దౌత్యపరమైన యుద్ధం ఆల్రెడీ చేస్తోంది, దాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.
కొత్తగా ఇప్పుడే మొదలు పెట్టడమే కాదు, డిప్లొమాటిక్ వార్ ఎప్పుడూ ఉంటుంది, అది ఇప్పుడు తీవ్రతరం చేస్తుంది. ఎస్. దీనికి మీరు అన్నట్టు మా ఎంపీలే కాదు, కొంతమంది మాజీ ఎంపీలు కూడా ఉన్నారు. ప్రతిపక్ష నేతలతో కూడినటువంటి బృందాలు 40 కంట్రీస్ తిరుగుతున్నాయి. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాకు, యూరప్కు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే ఇంగ్లీష్లో అందంగా చెప్పగలడు కూడా. అందులో ఆయన యునైటెడ్ నేషన్స్లో అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు కనుక యునైటెడ్ నేషన్స్లో ఆ అత్యున్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తికి అమెరికాలో, యూరోప్లో అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. లేనిది యునైటెడ్ నేషన్ అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేయలేడు కదా. ఆయన ఇండియా తరఫున సెక్రటరీ జనరల్ కూడా పోటీ చేసి ఓడిపోయాడు. బట్ స్టిల్ అండర్ సెక్రటరీ జనరల్గా నెక్స్ట్ టు సెక్రటరీ జనరల్గా పనిచేశాడు. సో అందువల్ల ఆయనకు డిప్లొమాటిక్గా చాలా బ్రహ్మాండమైన కాంటాక్ట్స్ ఉంటాయి. అద్భుతమైన అమెరికన్లకు, బ్రిటిషర్లకు, యూరోపియన్లకు రాని ఇంగ్లీష్లో చెప్పగలడు. సో హైలీ ఆర్టికులేటింగ్, వండర్ఫుల్ ఇంటలెక్చువల్. కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ రేఖలు దాటచ్చు, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఆయన కొత్త కొత్త పదాలను సృష్టిస్తూ ఉంటాడు కూడా. సో ఈజ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ ఆర్టికులేట్ ఇండియాస్ పొజిషన్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్పారలల్, అందులో అనుమానమే లేదు. సో అందువల్ల ఆయన నాయకత్వం, ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా చైర్మన్ అయినా. సో ఆయనే కాదు, కాంగ్రెస్ హయాంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ చాలా వెరీ టాలెంటెడ్ లీడర్, అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నాయకుల్లో ఒకరు. శశి థరూర్ అంతా పాపులర్ కాకపోవచ్చు. సల్మాన్ ఖుర్షీద్ ఈజ్ సెంట్ టు జపాన్ పంపుతున్నారు. శ్రీకాంత్ సింధే అని యంగ్ ఎంపీ, ఐ థింక్ శివసేన ఎంపీ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయనను మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపుతున్నారు. ఈవెన్ ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శించేటువంటి నాయకులకు కూడా ఏదో శశి థరూర్ పంపుతున్నారు. ఆయన ఈ మధ్య కాంగ్రెస్ హైకమాండ్ గ్యాప్ వచ్చింది కనుక ఆయన పంపుతున్నారని అనలేం, ఎందుకంటే సల్మాన్ ఖుర్షీద్కు కాంగ్రెస్ హైకమాండ్ గ్యాప్ ఏం లేదు. ఆ మేరకు అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఒంటికాలతో లేస్తాడు. సైద్ధాంతికంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే సిపిఎం రాజ్యసభలో పక్ష నేత జాన్ బ్రెటాస్, ఇలాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో అందువల్ల డెఫినెట్లీ మోడీ ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది. దిస్ ఈజ్ హౌ ద గవర్నమెంట్ షుడ్ ఫంక్షన్. ఇది ఆదర్శం ప్రభుత్వం, ఇది దేశానికి సంబంధించి. నేను డే 1 నుంచి ఈ క్రైసిస్ వచ్చినప్పుడు చెప్తున్నాను, భారతదేశంగా స్పందించాలి. నేషన్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్ కూడా కాదు. పాలిటిక్స్ లాస్ట్ ఎల్ఏఎస్టీ లాస్ట్, అది కూడా అవసరం లేదన్నాను. కానీ పాలిటీషియన్లు పాలిటిక్స్ లేకుండా బతకలేరు కనుక అట్లీస్ట్ లాస్ట్ అన్నాను. ఎందుకు? దిస్ ఈజ్ ఎ కంట్రీ ఇష్యూ. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒక రాజకీయ పార్టీ పని కాదు. దాన్ని ఓన్ చేసుకోవటానికి, సైన్యాన్ని కూడా రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశాన్ని డివైడ్ చేస్తానికి నీచమైన ఆర్మీ అధికారుల మతాలు, కులాలను లెక్క పెడుతున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు. ఇందులో సైన్యం కన్నా మోడీయే గొప్ప అనే ఒక బ్రాండింగ్ ఇచ్చే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్నాయి దేశంగా. ముఖ్యంగా దీన్ని పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేస్తే దానికి సమర్థించే రీతిలో మన దేశంలో కూడా కొంతమంది అసీం మునీర్ సేవలో పడిపోయారు, ముల్లా మునీర్ సేవలో పడిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ స్టిల్ గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ పొజిషన్, చాలా కరెక్ట్ పొజిషన్ తీసుకుంది. ప్రపంచంలో 40 దేశాలకు చెప్పాలి అని తీసుకున్న నిర్ణయం, అది కూడా అన్ని పార్టీల వాళ్ళను, అంటే ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది చాలా అప్రిషియబుల్. నేను అందుకే తిరంగ యాత్ర చర్చించినప్పుడు అదే చెప్పాను. తిరంగ యాత్ర కూడా భారతీయ జనతా పార్టీ చేయడం కాదు, బీజేపీ చేయొచ్చు, తప్పలేదు రాజకీయ పార్టీగా, కానీ ప్రభుత్వం తరఫున తిరంగ యాత్రలు చేయాలి అని ఉదాహరణ కూడా చెప్పాను. మీరు రామ్లీలా మైదాన్లో నరేంద్ర మోడీ పక్కన రాహుల్ గాంధీ, అటుపక్కన రాజ్నాథ్ సింగ్, అటుపక్కన మల్లికార్జున్ ఖర్గే, ఇటుపక్కన అమిత్ షా, ఆ పక్కన అసదుద్దీన్ ఓవైసీ, ఇలా ముందుకెళ్తుంటే ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది. అటుపక్క స్టాలిన్, ఇటుపక్క స్టాలిన్ పక్కన యోగి ఆదిత్యనాథ్ పక్కనే అఖిలేష్ యాదవ్. ఇలా వెళ్ళండి, మీరు ఒక ర్యాలీ తీయండి, అసలు ప్రపంచానికి ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇస్తాం. ఇది నేను తిరంగ యాత్ర కూడా చెప్పాను. కనీసం అక్కడ చేయకపోయినా ఇక్కడ చేస్తున్నారు, చాలా గొప్పతనం. అందువల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందించాలి. ఇక మరి ఎందుకు అవసరం కూడా ఉంది, ఇప్పుడు అభినందించడమే కాదు, డిప్లొమాటిక్గా తీసుకుంటే ఇండియాకు కొన్ని
ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి ఎపిసోడ్లో. ముందు ప్లస్లు చెప్తాను. ప్లస్ ఏంటి? పాకిస్తాన్కు మెటీరియల్గా సపోర్ట్ చేసింది ఒక్క దేశమే, తుర్కీయే. అంతకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న చైనా మిలిటరీ సపోర్ట్ ఉంది. మిగతా అన్ని దేశాలు, మీరు ప్రపంచంలో ఏ దేశము కూడా మెటీరియల్గా సపోర్ట్ చేస్తామని ముందుకు రాలే. ఒక రకంగా పాకిస్తాన్కు డైరెక్ట్గా ప్రోయాక్టివ్గా సపోర్ట్ ఈ ఇష్యూలో లభించలేదు. ఇది ఇండియాకున్న మొదటి అంశం. రెండు, దీన్ని ముస్లింల ఐడెంటిటీ ఇష్యూగా పాకిస్తాన్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసింది. మన దేశంలో కొంతమంది నాయకులు దానికి అనుకూలంగా, అంటే అసీం మునీర్ పాకిస్తాన్ లక్ష్యాలను నెరవేర్చే క్రమంలో మన దేశంలో కూడా కొంతమంది అదే పనిచేశారు. కానీ మీకు ఎక్కడ ఏ ముస్లిం కంట్రీ కూడా ముందుకు రాలి, ఎక్సెప్ట్ తుర్కీయే. సో ఆ తుర్కీ ఎవరు? ఎర్దోగాన్. ఆయన ఆ పీఠమేడ కదిలిపోతుంది. ఆయన ఎంతకాలం అధికారం ఉంటాడో తెలియదు. సో మీరు గమనించండి, ఇది ఒక డిప్లొమాటిక్గా అడ్వాంటేజ్ కదా. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, పహల్గాం దాడి జరిగినప్పుడు నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నాడు. సో అందువల్ల ఇస్లామిక్ కంట్రీస్ కూడా సానుకూలంగా రియాక్ట్ కాలే, డిప్లొమాటిక్గా విక్టరీ. మూడు, చైనా కూడా పహల్గాం దాడిని కండెమ్ చేసింది. అన్నిటికన్నా ముఖ్యం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ భారత్తో మద్దతుగా ప్రొయాక్టివ్గా ముందుకు వస్తుంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇండియాకు వచ్చిన డిప్లొమాటిక్ అడ్వాంటేజ్. కానీ అదే సమయంలో సీరియస్ డిప్లొమాటిక్ నెగటివ్ ఫాలోఅవుట్ కూడా చూసాం. అందులో ముఖ్యమైనది కశ్మీర్ అంశం. ఇంటర్నేషనలైజ్ చేయడానికి పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రయత్నిస్తుంటే ఇండియా సక్సెస్ఫుల్గా ఆపింది. ఈసారి మొదటిసారి పాకిస్తాన్ ఈ విషయంలో థ్యాంక్స్ టు ట్రంప్, లేదా మన ప్రభుత్వం కూడా ట్రంప్ పట్ల ఉండాల్సినంత గట్టిగా ఉండకపోవడం వల్ల ట్రంప్ దీన్ని ఇంటర్నేషనలైజ్ చేసే పని చేశాడు. కాశ్మీర్ పైన మధ్యవర్తిత్వం చేస్తానని పదే పదే మాట్లాడడం, ఆ కాల్పుల విరమణను ముందే తాను ప్రకటించడం, భారతదేశం ప్రకటించక ముందు దాన్ని డ్యామేజ్ కంట్రోల్గా చాలా ప్రయత్నం ప్రభుత్వం చేసినా క్లియర్గా కనబడుతుంది. ట్రంప్కు ముందు తెలిసింది, ట్రంప్ నేనే చేయించిన అని చెప్తున్నాడు. మరి ఏదైనా ట్రంప్కి ఎట్లా తెలిసింది? ఫస్ట్ ట్రంప్ ఎందుకు ప్రకటించాడన్న ప్రశ్నకైతే ఆన్సర్ లేదు. సో అందువల్ల క్లియర్గా కాశ్మీర్ని ఇంటర్నేషనలైజ్ చేయడంలో థర్డ్ పార్టీ మీడియేషన్ను ఇప్పటిదాకా మన ఇండియా రెసిస్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు బ్లేటెంట్గా అమెరికన్ ఇంటర్వెన్షన్ కనబడుతుంది. ఇది దేశ భద్రతకు అనుకూలం కాదు. ఎందుకు కాదు అంటే, మీరు చూడండి, ట్రంప్ మాటల్లో ఎక్కడ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని ఒక్క పదం లేదు ఇంతవరకు. ఇన్ని 10 రోజులుగా కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు ట్రంప్, ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. సౌదీ అరేబియాలోనూ అదే మాట్లాడుతాడు, ఖతార్లోనూ మాట్లాడుతాడు, అమెరికాలోనూ మాట్లాడుతాడు. ఎక్కడ ఒక్క సెంటెన్స్ కూడా లేదు పాకిస్తాన్ షుడ్ స్టాప్ సపోర్టింగ్ టెర్రరిజం అని. ఇది ఇండియాకి డిప్లొమాటిక్గా దెబ్బ కాదా? ఒక్క మాట అంటే ఒక్క మాట లేదు. మళ్ళీ ట్రంప్ మోడీకి మంచి ఫ్రెండు. ట్రంప్ విజయానికి నమస్తే ట్రంప్లు నిర్వహించాం మనం ఇక్కడ గుజరాత్లో. అక్కడ హౌడీ మోడీలు నిర్వహించాం. ఓవర్సీస్ బీజేపీ ట్రంప్కు ప్రచారం చేసింది బహిరంగంగానే. మోడీ క్లిప్పింగ్స్ కూడా ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్లో వాడాడు. బట్ అన్నీ జరిగిన ట్రంప్ మాత్రం పాకిస్తాన్ వైపే ఉన్నాడు. ఆఖరికి తుర్కీ పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసిన తుర్కీతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇవాళ పత్రికల్లో కూడా చూడండి, దాని డీల్ కుదుర్చుకున్నాడు. అది కూడా మిలిటరీ డీల్ కుదుర్చుకున్నాడు. F-16 ప్యాకేజ్ ఇచ్చాడు అంతకు ముందే పాకిస్తాన్కు. సో ఒక్క మాట పాకిస్తాన్ టెర్రరిజం అన్న పదం వాడతలేడు. పైగా ఇండియాను పాకిస్తాన్ కలిపి మాట్లాడుతున్నాడు. రెండు గ్రేట్ నేషన్స్, గ్రేట్ లీడర్స్ అని. ఇది కూడా భారత విధానం కాదు. ఐఫనేటింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది మన విధానం కాదు. డీఐఫనేటింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్, పాకిస్తాన్ వేరు భారత్ వేరు, రెండింటి కలిపి చూడొద్దు అన్నది మన విధానం. ట్రంప్ పదే పదే కలిపి చూసినా మన వాళ్ళ రెస్పాన్స్ చాలా వీక్గా. ఫారిన్ మినిస్టర్ 4 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యాడు. నరేంద్ర మోడీ నోట ఇంతవరకు ఈ అంశం అసలు ట్రంప్ అన్నది కూడా ఆయన ప్రస్తావించలేదు. ట్రంప్ మాత్రం పదే పదే అంటున్నా ఎక్కడా మోడీ ఇంతవరకు దీన్ని తప్పు అని ఆయన స్థాయిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాట్లాడతలేడు. సో ఇది ఖచ్చితంగా డిప్లొమాటిక్గా మనకు నష్టం. సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యం IMF రుణం 25 కంట్రీస్ IMFలో ఉంటాయి. మనం ఒక్కరమే అబ్స్టైన్ చేశాం. IMFలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాదని అనను. అమెరికా, యూరోప్ అండ్ UK కలిస్తే 50%కు పైగా, జపాన్ కూడా కలిస్తే 60%. అందువల్ల IMF
రుణము రాకుండా ఉండాలంటే మనం అమెరికాతో యూరప్తో డిప్లొమాటిక్గా చేయగలిగిన ప్రయత్నం చేశాం, కానీ సక్సెస్ కాలేదు. ఒక్క ఇండియానే 25 కంట్రీస్ ఉన్న బాడీలో ఒక్క కంట్రీ కూడా మన సపోర్ట్గా అబ్స్టైన్ చేయలేదు. ఒకటే మన ఇండియా ఒక్కటే అబ్స్టైన్ చేసింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ఈ అంశాన్ని లేవనెత్తింది. అఫ్కోర్స్ మనం సాధించింది అక్కడ ఏంటంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రెజల్యూషన్ చేయలే, ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. బట్ అట్లీస్ట్ పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చ వరకు కూడా సాధించగలిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా సెక్యూరిటీ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించింది పహల్గాం దాడిని ఖండిస్తూ ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ అంటే ఇండియా వైఖరిని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వాలని పాకిస్తాన్ ప్రయత్నించింది. దాన్ని ఇండియా సక్సెస్ఫుల్గా ఆపగలిగింది. కానీ పహల్గాం దాడిని ఖండిస్తూ పాకిస్తాన్ యుఎన్లో అమెరికా ఒక రెజల్యూషన్ పెట్టింది. దాంట్లో ముందు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరు కూడా ఉంది. ఇది లష్కర్ ఈ తోయిబా అనే అమెరికా యునైటెడ్ నేషన్ బ్యాన్ చేసిన తీవ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ. కానీ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ప్రపోజ్ చేసిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదం తీసేశారు. ఇవన్నీ కూడా మనకు క్లియర్గా డిప్లొమాటిక్ రివర్సల్స్. ఆఖరికి యూరప్ భారతదేశంతో మంచి సంబంధాలు. ట్రంప్ టారిఫ్ దాడులు చేస్తే యూరోపియన్ కమిషన్ చైర్మన్ 11 మంది ఏమో యూరోపియన్ కమిషనర్లు అందరు 21 మందిని అనుకుంటా అందరిని పట్టుకొని ఇండియాకి వచ్చారు. మరి వేరే యూరోపియన్ కమిషన్ రావు. ఎక్కడ జర్మన్ ఛాన్సలర్ ఏమయ్యాడు, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏమయ్యాడు, యూకే ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడు, ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? జార్జియా మెలోనీ ఏమైంది? నో బడీ స్పీకింగ్. అంటే క్లియర్గా వెస్ట్రన్ కంట్రీస్ను మనం మాట్లాడించలేకపోయాం. అంటే పాకిస్తాన్కు ఒక రకంగా ఇవన్నీ అనుకూల అంశాలే. అందుకే ఇప్పుడు మనం డిప్లొమాటిక్ వార్ మొదలుపెట్టాం. 40 కంట్రీస్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే డిప్లొమాటిక్గా మనకు కొన్ని పాజిటివ్ అంశాలున్నా చాలా నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. సో అది నేనేమి మోడీ ప్రభుత్వ ఫెయిల్యూరు ఇలాంటి విమర్శలు కూడా చేయడం లేదు. దట్ ఇస్ ద రియాలిటీ. లెట్స్ యాక్సెప్ట్ ద రియాలిటీ. భారతదేశము ప్రయత్నం చేసింది, కొన్ని డిప్లొమాటిక్గా మనం సాధించాం, కొన్ని సాధించలేకపోయాం. దానికి అంతర్జాతీయ ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ కారణం కావచ్చు, హిస్టారికల్గా మనం తీసుకునే విధానాలు కావచ్చు. మనం గత 10-20 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న మన వ్యూహాత్మక రక్షణ భద్రతా వ్యవహారాల్ని అమెరికాకు లింక్ చేశాం. అనేక అగ్రిమెంట్లు చేసుకున్నాం. చాలా లెనోవా అని, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని. దాదాపు ఇది ఒక 20 ఇయర్స్. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలన, నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలన. 20 ఏళ్లలో జరిగింది ఏంటి? వీ హ్యావ్ మూవ్డ్ వెరీ క్లోజ్ టు అమెరికా. మన స్ట్రాటజిక్ అటానమీని ఎరోడ్ చేసే స్థాయికి వెళ్ళాం. మాలాంటి వాళ్ళు 20 ఏళ్ళుగా చెప్తున్నాం ఇది ప్రమాదకరము, ఇది ప్రమాదకరము. మన విదేశాంగ విధానము, వ్యూహాత్మక నీతి స్వతంత్రంగా ఉండాలి అని. కానీ అమెరికాకు చాలా లింక్ చేసేసాం. ఎంత లింక్ చేసామంటే ఇలా అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్నాం. మనం వాడికి F-16 అమ్మినా మనం అమెరికా నుంచి F-35 కొందామని ఆరాటపడుతున్నాం. సో అందువల్ల ఈ అమెరికా దాన్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటుంది. అమెరికా తీసుకుంటుంది కూడా. అమెరికా వ్యవహారం అదే. కెనడా, యూరోప్ అమెరికా పైన ఆధారపడితే ఇవాళ అమెరికా ఏం చేస్తుంది? ఆ దేశాలతో వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం కదా. నాటో సభ్య దేశాలతో అమెరికా ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. ఉక్రెయిన్తో ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. అందువల్ల ఇదంతా తెలిసి కూడా భారత పాలకులు, బీజేపీ అధికారంలో నుండి, కాంగ్రెస్ అధికారంలో నుండి, వీ హ్యావ్ మూవ్డ్ అవర్ స్ట్రాటజిక్ పాలసీ వెరీ క్లోజ్ టు అమెరికా. ఆ ఇండిపెండెన్స్ను మనము మెయింటైన్ చేయలేదు 20 ఏళ్ళుగా. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. దాని ఫలితమే ఇవాళ ట్రంప్ రెక్కలేస్తున్నాడు. దాని ఫలితమే ఇవాళ పాకిస్తాన్కు ఇంత దుర్మార్గం చేసినాక కూడా ప్రపంచం పాకిస్తాన్ పట్ల ఉదాసీనత అనుసరిస్తుంది. సో అందువల్ల ఇది ఇవాళ ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదు. అందువల్ల ఇప్పటికైనా భారతదేశం గుర్తించి ఈ 40 కంట్రీస్ పంపిస్తున్నారు. బట్ అల్టిమేట్లీ ద వరల్డ్ విల్ ఓన్లీ రెస్పెక్ట్ స్ట్రాంగ్ వాయిస్. ద వరల్డ్ విల్ ఓన్లీ రెస్పెక్ట్ ఇండిపెండెంట్ వాయిస్. ఒక్కసారి నీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, స్వతంత్ర వ్యూహాత్మక విధానాన్ని, స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేస్తే ప్రపంచం నేను రెస్పెక్ట్ చెయ్యదు అనడానికి ఈ అనుభవాలకు ఉదాహరణ. సో లెట్ us see, ఒకటి డిప్లొమాటిక్ వార్, 2 మన స్ట్రాటజిక్ అటానమీ అండ్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీలో
అన్కాంప్రమైజింగ్గా ఉండగలడం. యూరోప్ విషయంలో మన జయశంకర్ ఎంత బాగా మాట్లాడాడు, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అన్నాడు. కానీ ట్రంప్ విషయంలో మాట్లాడటానికి అదే రకమైన పదం లేదు, షార్ప్నెస్ లేదు. లేక దానికి కారణం జయశంకర్కో మోడీకో మాట్లాడరాక కాదు, బట్ సమ్హౌ వీ హ్యావ్ మూవ్డ్ వెరీ క్లోజ్ టు యుఎస్. అందువల్ల మన డిపెండెన్సీని పెంచుకున్నాం, దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. అందువల్ల ఇది లాంగ్ టర్మ్లో కరెక్ట్ చేయాల్సినటువంటి విధానం. ఇమీడియట్గా మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ దేశీయంగా మనం ఏం మార్చుకున్నాం. కానీ అంతర్జాతీయంగా వచ్చినప్పుడు భారతదేశం అంతా ఒకటే కనుక అన్ని పార్టీల నాయకులు వెళ్ళి 40 దేశాలు కాదు 200 దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ దుర్మార్గాన్ని ప్రపంచం ముందు పెట్టాలి. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా సార్. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో మన విదేశాంగ మంత్రి జైశంకర్ మీట్ అయ్యారు. సో తాలిబాన్లతో ఫ్రెండ్షిప్, భారత వ్యూహం ఏంటి సార్? అంటే ఒకటి దీంట్లో 2 ఫ్యాక్టర్స్, 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. పాజిటివ్ డైమెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కలిసి వచ్చేవారు ఎవరైనా, వారు ఏ కారణంతో కలిసి వచ్చినా, వాడు ఎంత దుర్మార్గుడైనా, వాడు నీచుడైనా నికృష్టుడైనా, మన ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నప్పుడు ఏం చేయాలి? తాలిబాన్ మారిందని నేను అనుకోను. తాలిబాన్ మారిందని భారతదేశం కూడా అనుకోకూడదు. తాలిబాన్ ఇది తాలిబాన్, దాని రంగం ఎందుకు మారుతుంది? తాలిబాన్ ఇది ఫండమెంటలిస్ట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్. ఇప్పటికీ తాలిబాన్ ఉన్న లక్షణం అది. కానీ కొన్ని వ్యూహాత్మక కారణాల రీత్యా మనం తాలిబాన్తో రీచ్ అవుట్ అవుతున్నాం. దానికి కారణం ఏంటంటే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ అంచనా వేసింది, పాకిస్తాన్ కూడా భావించింది, తాలిబాన్ తమ చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది, పాకిస్తాన్ ఎలా చెబితే అలా నడుస్తుంది అని. ఎందుకంటే తాలిబాన్ సృష్టికర్త అమెరికా, పాకిస్తాన్ల అక్రమ సంతానమే తాలిబాన్. కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా కోసం పాకిస్తాన్ చేసిన డర్టీ వర్క్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అన్నాడే, వాళ్ళ రక్షణ మంత్రి అన్న మాటలు, నేనన్న మాటలు కాదు అది. మేము 30 ఏళ్ళుగా అమెరికా కొరకు, యూకే కొరకు, వెస్ట్ కొరకు ఈ డర్టీ వర్క్ చేస్తున్నామే చూడండి అన్నాడు. సో అమెరికా పశ్చిమ దేశాల కోసము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నాడు. కోసమని నేను అంటలేను, అమెరికా పశ్చిమ దేశాలు పాకిస్తాన్ కలిసి చేసిన డర్టీ వర్క్ నుంచి పుట్టినోడే తాలిబాన్, ఆ డర్టీ రిలేషన్షిప్ నుంచి పుట్టినోడు. సో అందువల్ల తాలిబాన్ మనకు చెప్పినట్టు తింటారు అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అదే తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ అమెరికా పైన తీవ్రవాద దాడికి కారణమైంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సహకారాలతో సృష్టించిన రావణ కాస్ట్ నుంచే బిన్ లాడెన్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ చేశాడు. పాకిస్తాన్ కూడా తాను ఆశించిన దానికి భిన్నంగా తాలిబాన్కు పాకిస్తాన్కు, తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సీరియస్ ఛాలెంజెస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య డురాండ్ లైన్ అని సరిహద్దు ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ గుర్తించాలంటుంది, ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే తాలిబాన్కు నాయకత్వం వహించే పష్తూన్ జాతి ప్రజలు ఆ ఆఫ్ పాక్ బార్డర్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో 2 వైపులా ఉంటారు. అంటే తమకు నాయకత్వం వహిస్తున్న జాతి ప్రజలు ఈ డ్యూరాండ్ లైన్ గుర్తించడానికి రెడీగా లేరు. వాళ్ళు ఈ 2 వైపులా ఉన్న పష్తూన్లందరూ కలిసి అవసరమైతే పష్తూనిస్తాన్ ఏర్పడాలి అంటారు. పాకిస్తాన్లో కూడా పష్తూన్ జాతి ప్రజలు 2nd లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్. ఫస్ట్ లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ బలూచీలు అయితే 2nd లార్జెస్ట్ ఎథ్నిక్ గ్రూప్ పష్తూన్స్. కానీ పాకిస్తాన్ నాయకత్వం వహించేది పంజాబీలు అత్యధికంగా, అప్పుడప్పుడు సింధు ప్రాంతం వాళ్ళు. సో అందువల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఈ డ్యూరాండ్ లైన్ అనేది పెద్ద ఛాలెంజ్గా ఉంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఈ అంతర్యుద్ధము, అమెరికా అనుకూల ప్రభుత్వము ఇదంతా జరుగుతున్నప్పుడు సుమారు 7 లక్షల మంది ఆఫ్ఘాన్ రెఫ్యూజీస్, కాందిశీకులు పాకిస్తాన్లో ఆశ్రయం ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చుతున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ పంపించింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆర్థిక దిగ్బంధాన్ని ఎదుర్కొని ఆఫ్ఘనిస్తాన్ నిధులన్నీ అమెరికన్ బ్యాంకుల్లో స్తంభించబడి ఉన్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ పైన తీవ్ర భారమైంది. అది తాలిబాన్కు సమస్య కావాలి. 3వది టెహ్రీక్-ఈ-తాలిబాన్. అసలు వాస్తవంగా ఇదే 2వది.
టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు, దాని పేరులోనే ఉంది టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. కానీ ఇది తాలిబాన్ అనుబంధ సంస్థ అని పాకిస్తాన్ అంటోంది. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అనుబంధ సంస్థ అని. ఆఫ్ఘనిస్తాన్ వాదన ఏంటంటే మా అనుబంధ సంస్థ కాదు, అది పాకిస్తాన్ స్వయంకృతాపరాధం, పాకిస్తాన్లో సృష్టించబడిన తీవ్ర సంస్థ, మాకే సంబంధం ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. కానీ తెహ్రీక్ తాలిబాన్ టార్గెట్ల పైన ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై కూడా పాకిస్తాన్ దాడి చేస్తూ ఉంటుంది. సో టెహ్రీక్ తాలిబాన్ తాలిబాన్ అనుబంధ సంస్థ అయినా కాకపోయినా ఒక రకంగా ఇది పాకిస్తాన్ తాలిబాన్ లాంటిది. సో అందువల్ల టెహ్రీక్ తాలిబాన్ విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు పాకిస్తాన్లకు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్సెస్ వల్ల ఎక్కడి దాకా వెళ్ళాయి ఈ డిఫరెన్సెస్ అంటే, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించింది తాలిబాన్. తీవ్రంగా ఖండించడమే కాదు, మీకు తాలిబాన్ వారు దీని పాకిస్తాన్ దాడి అని స్పష్టంగా అనకపోయినా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం పట్ల సానుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ కూడా మాట్లాడారు, ఇండియా ఈజ్ ఎ కీ రీజనల్ కంట్రీ విత్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక కీలకమైన ప్రాంతీయ శక్తి, ఆఫ్ఘనిస్తాన్తో చారిత్రక సంబంధాలున్న దేశం, భారతదేశంతో మా సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాము అన్నారు. సో అందువల్ల దాంతో పాటు మన భారత విదేశాంగ మంత్రి కూడా పహల్గాం దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో తాలిబాన్ అన్న స్టేట్మెంట్ ఏంటంటే, పహల్గాం దాడిని ఇది ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతలు దెబ్బతీస్తుంది అన్నారు. ఒక టెర్రరిస్ట్ సంస్థ అంటున్న మాటలు ఇది. సో ఇవన్నీ భారతదేశానికి ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఇరకాటం పెట్టడానికి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్గా డెఫినెట్గా ఉపయోగపడుతుంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మరేంటి, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్. ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తాలిబాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్తో ఎంతకాలం శత్రుత్వంతో ఉంటుంది, ఎస్పెషల్లీ విత్ రెఫరెన్స్ టు ఇండియా. ఇలా మనం తుర్కీకి చూసాం, తుర్కీకి భూకంపం వస్తే ప్రపంచంలో ఏ దేశము చేరకముందు భారతదేశం వెళ్ళి అనేక రకాలుగా తుర్కీకి సహకారాన్ని చేసింది. ఈవెన్ ఎర్దోగాన్ కూడా మెచ్చుకున్నాడు ఆ రోజుల్లో. ఏం జరుగుతుంది ఇప్పుడు, యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది తుర్కీ. అందువల్ల తాలిబాన్ పాకిస్తాన్ల మధ్య ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ఇవి ఎల్లకాలం ఉంటాయా? ఇప్పటికీ తాలిబాన్లో ఉన్న అకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ అకానీ నాయకత్వాన్ని ఇప్పటికీ తాలిబాన్ ప్రభుత్వంలో హోంమంత్రి. ఈ సిరాజుద్దీన్ అకానీ నాయకత్వంలో అకానీ నెట్వర్క్ పాకిస్తాన్కు చాలా సన్నిహితం. ఒక రకంగా వీళ్లకు ట్రైన్ చేసింది, ఫండ్ చేసింది, ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. ఈవెన్ టుడే సిరాజుద్దీన్ అకానీ ఆర్మీ నాయకుల ఆదేశాల మేరకే పనిచేస్తాడంటారు. అతను తాలిబాన్ ప్రభుత్వంలో హోంమంత్రి. సో ఈ అకానీ నెట్వర్క్ లింక్ ఉంది. అందువల్ల అకానీ నెట్వర్క్ను ఉపయోగించుకొని అనేక రకాల దాడులు కూడా జరిగాయి. సో అందువల్ల మీకు ఐసిస్ ఖొరాసాన్ అని, ISIS ఆఫ్ఘనిస్తాన్ విభాగం ఇది, ఐసిస్ ఖొరాసాన్, వాళ్ళు తాలిబాన్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏ రకంగా రేపు ఉంటారు, ఇవన్నీ మనం తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఐసిస్ ఖొరాసాన్ టార్గెట్ అవుతామా మనం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. సో అందువల్ల ఈ టైంలో మనకు ఉపయోగపడింది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా మన మీద ఈ ఆపరేషన్ సింధూర్ ఆఫ్ఘనిస్తాన్పై కూడా దాడి చేస్తానని ఒక ఆరోపణ చేసింది. కానీ దాన్ని తాలిబాన్ కూడా ఖండించింది. విచిత్రం ఏంటంటే, సో పాకిస్తాన్ తెలివిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మీదికి ఉసిగొల్పడానికి ప్రయత్నం చేసింది. సో దానికి కౌంటర్గా మనం చేసాం. అందువల్ల కంక్లూడింగ్గా షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ రీత్యా చూస్తే ఇండియాకు ఉపయోగం ఉండవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో తాలిబాన్తో సంబంధాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకమే. ఇక వాళ్ళ దేశంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు మనకు తెలిసి ఇప్పటికీ కూడా అందులో ఏ మార్పు రాలే. అందువల్ల వీ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ప్రభుత్వము దీని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్గా ఉపయోగపడుతున్నది లాంగ్ టర్మ్లో ఏ రకమైన కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది బహుశా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశించుదాం. పాకిస్తాన్తో జరిగిన 5వ యుద్ధంలోనూ కూడా మన దేశం గెలిచినందుకు భారతీయులంతా
సగర్వంతో తలెత్తుకుని సంబరాలు చేసుకుంటూ ఉంటే కొన్ని పార్టీల నేతలు, అన్ని పార్టీలు కూడా సార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రీసెంట్గా మనం చూసాము, కర్నల్ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరి అంటూ అర్థం వచ్చేలాగా ఎంపీ మినిస్టర్ విజయ్ మాట్లాడారు. ఆయన మీద కేసు కూడా నమోదైంది. రీసెంట్గా మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవడా కూడా ఒక సంచలన వ్యాఖ్య చేశారు సార్. మొత్తం దేశం అండ్ సైన్యం మోదీ కాళ్లకు మోకరిల్లాయి అంటూ ఆయన కామెంట్ చేశారు. దీంతోపాటు ఎస్పీ లీడర్ రామ్ గోపాల్ యాదవ్ వ్యోమికా సింగ్ కులాన్ని బహిరంగపరచడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్నారు. అండ్ కర్ణాటక చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంజునాథ్ కూడా ఒక వ్యాఖ్య చేశారు సార్. నథింగ్ వాజ్ డన్, ఓన్లీ షో ఆఫ్ అంటూ ఆపరేషన్ సింధూర్ ప్రభావంపై కామెంట్ చేశారు. ఏంటి సార్ ఈ నేతల మాట తీరు? అంటే ఇప్పుడు మూడు రకాలు మీరు అన్ని కలిపారు. అదే సార్, మూడు రకాల వ్యాఖ్యలు కదా. ఇప్పుడు దానికి మూడింటిని కలిపి చూడకూడదు, మూడింటిని విడివిడిగా చూడాలి. సో విడివిడిగా చూసినప్పుడు విశ్లేషణ సాధ్యమవుతుంది. బట్ ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు అని మాత్రం స్పష్టంగా చెప్పగలం. అందువల్ల ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం, ఎందుకంటే మూడింటి కలిపినప్పుడు నేను ఎక్కువ విశ్లేషించలేను. మూడు తప్పలే అంటాను. ఆ తప్పులు తరతమ తేడాలు ఉండొచ్చు, కానీ మూడు తప్పులే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.